శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 19/12/2025. సూర్యోదయము ఉదయము 6:26, సూర్యాస్తమయము సాయంత్రము 5:30. బహుళ పక్షము సమాప్తము. తిథి అమావాస్య. ఇది తెల్లవారుజాము వరకు ఉంటుంది. తదుపరి పాఠ్యమి ప్రారంభమవుతుంది. మనకు సూర్యోదయ కాలంలో ఉన్న తిథిని ప్రమాణంగా తీసుకుంటాము కాబట్టి ఈరోజు అమావాస్య అవుతుంది. ఈరోజు భృగువాసరే అంటే శుక్రవారము, జ్యేష్ఠ నక్షత్రము. ఇది రాత్రి 10:32 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రము ప్రారంభమవుతుంది. శూల యోగము, శకుని కరణము. ఈరోజు శుభ సమయములు లేవు. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నము 12 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 3 నుండి సాయంత్రము 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నము 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము లేదు. అమృత ఘడియలు మధ్యాహ్నము 1:07 నుండి 2:53 వరకు ఉంటుంది. ఈరోజు శుక్రవారము. ఇది శుక్రగ్రహమునకు సంబంధించినది. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ శుక్ర భగవానుని అనుగ్రహం పొందుటకు లేదా శుక్రగ్రహ దోష నివారణ చేయుటకు కానీ పఠించవలసిన స్తోత్రములు: శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి కానీ, లక్ష్మీ సహస్ర నామావళి కానీ, శుక్రగ్రహ కవచ స్తోత్రము కానీ పారాయణము చేయవలను. వీరు దానము చేయవలసినవి: బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తెలుగు వర్ణము గల వస్త్రములు, వెన్న, జున్ను, తెల్ల గులాబీలు దానం చేయవచ్చును. నానబెట్టిన బొబ్బర్లు గోమాతలకు తినిపించవలను. జాతకులకు శుక్రమహర్దశ కాలంలో రవిభుక్తి కానీ, రవి అంతర దశలు నడుస్తున్న కాలంలో బాలకాండలోని 67వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా క్యారెట్ను చామదుంపలుగా అర్పించాలి. ఈరోజు రాహుకాలంలో అమ్మవారి మందిరానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేయవలసి ఉంటుంది. ఎవరి ప్రాంతానికి వారికి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్ళగలరు. అమ్మవారి స్తోత్రములు కానీ అమ్మవారి కవచ స్తోత్రములు కానీ పారాయణం చేయాలి. రాహుగ్రహ దోష నివారణ కూడా ఈరోజు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో రెమెడీస్ చేసుకోవచ్చును. సాంసారిక జీవనంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కానీ వివాదములు కానీ ఉన్నట్లయితే శుక్ర భగవానుడికి బలంగా రెమెడీస్ చేసుకొని వారి అనుగ్రహంపై మీపై ఉండి ఆనందమయ జీవనం సాగించడానికి వీలుంటుంది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 69వ నామము, 2వ పాదం వారు 70వ నామము, 3వ పాదం వారు 71వ నామము, 4వ పాదం వారు 72వ నామము పారాయణ చేస్తూ ఈ లోకపాలకుడైన ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు పొందుతూ ముందుకు సాగగలరు. బుధ శుక్రులు ఇద్దరు కూడా మంచి మిత్రగ్రహములు కాబట్టి వీరిరువురికి రెమెడీస్ చేసుకొని వారి అనుగ్రహం కూడా పొందగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జయ శ్రీరామ్.